నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మన పార్లమెంట్ ఒక పెద్ద డెసిషన్ తీసుకోబోతుంది. అసలు విషయం ఏంటంటే మీ ఓటు వాల్యూ పర్మనెంట్గా మారిపోయే ఛాన్స్ ఉంది. బయటకు చూస్తే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్లులా కనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఒక సైలెంట్ పవర్ షిఫ్ట్ జరుగుతుంది. సో దీన్ని ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేద్దాం. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ రేవంత్, మీ మధ్యతరగతి అబ్బాయి. ప్రస్తుతం ఏప్రిల్ 2026 ఢిల్లీలో ఒక స్పెషల్ పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. మెయిన్గా 2 బిల్స్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ నారీ శక్తి అండ్ రెండోది డీలిమిటేషన్ బిల్ 2026. ఈ 2 కలిస్తే ఇండియా డెమోక్రసీ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. అది కూడా లేటెస్ట్ సెన్సెస్ కోసం వెయిట్ చేయకుండా పాత 2011 డేటా బేస్ చేసుకొని రీరైట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ రెడీ చేస్తుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇండియా ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ అని అనుకోండి. మన సౌత్ స్టేట్స్ ఏమో చిన్న ఫ్యామిలీ, పాపులేషన్ని కంట్రోల్ చేసాం, బాగా చదివించి డెవలప్ అయ్యాం. నార్త్ స్టేట్స్ ఏమో పెద్ద ఫ్యామిలీ, పాపులేషన్ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ హెడ్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకే ఎక్కువ ఓటింగ్ పవర్ ఇస్తామని, అలాగే ఉమెన్కి కూడా 33% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 బిల్స్ మీద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూద్దాం. గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది దేశానికి ఒక హిస్టారిక్ నెసెసిటీ అని. ప్లాన్ ఏంటంటే 131st అమెండ్మెంట్ బిల్ ద్వారా లోక్సభ సీట్లని 543 నుండి 850 వరకు పెంచడం. ఈ 850 ఎంపీ సీట్లో 815 ఎంపీ సీట్స్ స్టేట్స్ అండ్ 35 వచ్చి యూనియన్ టెరిటరీ ఎంపీ సీట్స్ అని. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడున్న మేల్ ఎంపీ సీట్లను తగ్గించకుండా అదనంగా పెరిగే సీట్ల ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వొచ్చని, ప్లస్ ఒక ఎంపీ కింద తక్కువ జనాభా ఉంటుంది కాబట్టి డెమోక్రసీ ఇంకా బెటర్ అవుతుందని గవర్నమెంట్ ఒక లాజిక్. ఇప్పుడు అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి చూద్దాం. అపోజిషన్లో మెయిన్గా సౌత్ లీడర్స్ తమిళనాడు సీఎం డిఎంకే స్టాలిన్ అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ అవుతున్నారో చూద్దాం. మెయిన్ ఫీవర్ ఏంటంటే సీట్లు అందరికీ పెరిగినా ఆ ప్రపోర్షన్ మారిపోతుంది. అంటే నార్త్కి 100 సీట్లు పెరిగితే సౌత్కి కేవలం 20 మాత్రమే పెరగవచ్చు. అప్పుడు పార్లమెంట్లో నార్త్ స్టేట్స్దే డామినేషన్ ఎక్కువ అవుతుంది. సో సౌత్ స్టేట్స్ అడిగే క్వశ్చన్ ఒకటే, మేము ఫ్యామిలీ ప్లానింగ్ రూల్స్ ఫాలో అయ్యాం అండ్ ఎకానమీని డెవలప్ చేశాం, దానికి మాకు ఇదా పనిష్మెంట్ అని. సో ఈ 2 బిల్స్ని కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మధ్యతరగతి వాళ్ళకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది పాలిటిక్స్ మాత్రమే కాదు, ఇది మనకి జేబుకి కూడా సంబంధించింది. పార్లమెంట్లో సీట్లు తగ్గితే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే ఫండ్ కూడా తగ్గుతాయి. అంటే మన దగ్గర కలెక్ట్ అయ్యే GST మనకే తక్కువ వస్తుంది. డెవలప్మెంట్ స్పీడ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అందుకే అపోజిషన్ పార్టీస్ కొన్ని సూచనలు చేశాయి. మెయిన్గా ఫస్ట్ సూచన వచ్చి అసలు బిల్ని పాస్ చేయకుండా ఉండడం. అండ్ రెండో సూచన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే సీట్లు కేవలం పాపులేషన్ బట్టే కాకుండా GSPD ఎకానమీ మరియు హెల్త్ పర్ఫార్మెన్స్ బట్టి ఇవ్వాలని. ఈరోజు పార్లమెంట్లో సీన్ చూస్తే డిఎంకే ఎంపీలు బ్లాక్ షర్ట్ వేసుకొని ప్రొటెస్ట్ చేశారు. తమిళనాడు సీఎం అయితే ఏకంగా మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్లా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అండ్ అపోజిషన్ ఒకటే డిమాండ్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ అండ్ డీలిమిటేషన్ బిల్ని లింక్ చేయకండి అని. సో ఈ 2 బిల్స్ ద్వారా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏందో చూద్దాం. సో పాజిటివ్స్ వచ్చేసి ఉమెన్కి 33% పవర్ వస్తుంది, ఎంపీలు సామాన్యుడికి దగ్గర అవుతారు. అండ్ నెగిటివ్ వచ్చేసి 850 మంది ఎంపీస్ అంటే డిబేట్ క్వాలిటీ తగ్గుతుంది అండ్ సౌత్ పాలిటిక్స్ పవర్ డైల్యూషన్ అవుతుంది. సో పాత 2011 డేటాని యూజ్ చేయడం అంటే అది ఫెయిర్ కాదు. సో ఫైనల్గా ఒకటే ప్రశ్న, డెమోక్రసీ అంటే కేవలం నెంబర్సేనా లేక ఫెయిర్నెస్ కూడా ఉంటుందా? ఉమెన్ రిజర్వేషన్తో పాటు రీజనల్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో రేపు ఏప్రిల్ 17 సాయంత్రం 4 గంటలకి జరిగే ఫైనల్ ఓటింగ్తో ఇండియా ఫ్యూచర్ ఏంటో డిసైడ్ అవుతుంది. అండ్ ఫైనల్గా మీరు ఓటు వేస్తారు సరే, కానీ రేపు ఆ ఓటుకి పాత వాల్యూ ఉంటుందా లేక ఆల్రెడీ మారిపోయిందా? థింక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. దిస్ ఈస్ రేవంత్, మీ మధ్యతరగతి అబ్బాయి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.